హలో హాయ్ గైస్. డాడీ సర్ప్రైజ్ అని చెప్పారు కదా, అది తీసుకొచ్చారు. అది చూపించడానికి ఈ వీడియో. డాడీ, మమ్మీ వచ్చేసింది గైస్, చూడండి. హాయ్ గైస్, ఈరోజు మన దీపావళికి ఓపెన్ బాక్స్ చూడండి. డీజే దీపా, ఓకేనా? ఓకే. ఫైనల్ గా కొనేసాం ఫ్రెండ్స్ గింబల్. ఇంకా చూద్దాం దీంట్లో ఏమేమి ఉందో. ఒక సి టైప్ అడాప్టర్ ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి తెలియకపోతే ఒక మేనర్ ఇచ్చాడు. దీనిలో చూస్తూ మనం దాన్ని సెట్టింగ్ చేసుకోవచ్చు. దీనికి డీజే యాప్ ఒకటి ఉండదంట. ఆ స్టాండ్ ఉంటారు, డీజే స్టాండ్. మళ్ళీ ఏదో చిన్న బాక్స్ లాంటిది ఏదో ఇచ్చాడు. ఓ, జింబల్ అండ్ మొబైల్ కనెక్టర్, ఇది కనెక్షన్ చేసుకోవడానికి. ఇది మనం అంటే ఫ్రెండ్స్, దీంతో మొబైల్ కనెక్ట్ చేసుకొని దీన్ని అతికించుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి దీన్ని ఆన్ చేసి చూద్దాం. ఇక్కడ ఎమ్మనే బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే ఆన్ అవుతుంది. ఆన్ అయిపోయింది. ఎగ్జాక్ట్ మనకి కావాల్సినట్టు వచ్చేసింది యాంగిల్లోకి. ఇక్కడ గ్రీన్ కలర్ ఛార్జింగ్ కనబడుతుంది కదా, అది యెల్లోలో ఉంటే మీడియంలో ఛార్జింగ్ ఉన్నట్టు, రెడ్లో ఉంటే 20కి కింద ఉన్నట్టు. మనం దీన్ని మొబైల్కి కనెక్ట్ చేసుకోవాలంటే డీజే యాప్ ఓపెన్ చేసుకొని, అంటే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి ఛార్జింగ్ చేయకపోతే కేబుల్ కూడా ఇచ్చాడు, సి టైప్. ఇప్పుడు దీనికి మొబైల్ కనెక్ట్ చేసుకొని ఒక వీడియో తీసి వీడియోలో పెడతాను, చూడండి ఫ్రెండ్స్. హలో హాయ్ గైస్, ఈ వీడియో మన గిన్నెలో తీస్తున్నాను. నిన్న కొన్నాను కదా గిన్నె, సో దాంట్లో ఈ వీడియో వస్తుంది. సార్ చూడండి, ఫేస్ ఎలా ట్రాక్ అవుతుంది. ఆల్మోస్ట్ చాలా ఫీచర్స్ ఉన్నాయి, ఇప్పుడే చెక్ చేశాను. అదంతా ఈ వీడియోలో చూస్తున్నాను. అది స్టాండ్ తీసి ఓపెన్ చేసి అక్కడ పెట్టేసి నేను ఇగో కెమెరా ముందుకు వచ్చా, చూడండి. బాగుంది కదా, డీజే ఐ గిట్లా. మనకి తెలియకపోతే కాంప్లైంట్ ఇస్తారు, చదువుకొని దీని విధంగా ఎగ్జాక్ట్ గా తీసుకోవాలి. ఒక సంవత్సరానికి ఇచ్చాడు, చూడండి. ఇంతకు ముందు సపరేట్ సపరేట్ ఉండే, ఇప్పుడు దానికి అడాప్ట్ అవుతుంది. ఓకే కదా, ఇగో కింద పెడుతున్నాను చూడండి, యాంగిల్ చూడండి. చూడండి ఫ్రెండ్స్, ప్యాడ్ తో పెడితే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ గా పొజిషన్ వచ్చేస్తుంది కదా, చూసారు కదా. ఇక్కడ ఒక్కొక్క బటన్ ఉన్నాయి, ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని ఇలాగే వాచ్ చేస్తూ ఉండండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. షేర్ చేయండి అందరికి. ఈ వీడియోస్ కోసమే ఇంత పెట్టి కొనేసాను ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఉండాలని.
ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారనేసి కోరుకుంటున్నాను. రైట్. ఇగో ఈ బటన్ ఉంది కదా, దీన్ని మనం అంటే పైకి చేసుకుంటే జూమ్ అవుతున్నట్టు, జూమింగ్ అండ్ జూమ్ అవుట్ చేసుకోవడానికి ఈ బటన్ అన్నట్టు. ఈ బటన్ కనిపిస్తుంది కదా, వేలుతోని చూపిస్తున్నాను కదా, దీన్ని చూడండి. పైకి చేస్తే జూమ్ అవుతుంది, కిందికి చేస్తే జూమ్ అవుట్ అవుతుంది, తగ్గిపోతుంది అన్నట్టు. మళ్ళీ ఈ పెద్ద బటన్ పక్కన పెడుతుంది కదా, దీన్ని ఎటు తిప్పితే అటు మన మొబైల్ షేక్ అవుతుంది, అంటే దానికి అదే కదులుతూ ఉంటుంది ఆపరేట్ చేసుకోవడానికి. ఇది కింది కంటే కిందికి, పై కంటే పైకి, పక్క కంటే పక్కకి, ఎటు పక్కకి కావాలంటే అటు పక్క తీసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ ఈ బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని డబుల్ ట్యాప్ చేస్తే మొబైల్ పొజిషన్కి వచ్చేస్తుంది. పైన చూడండి, ఇది షేక్ అవుతుంది, ఇది నిలువుగా, ఇది అడ్డంగా. మనకి ఏ షేప్ లో కావాలంటే దాన్ని డబుల్ ట్యాప్ చేస్తే అది వస్తుంది. వన్ టైం ఒత్తితే బ్యాక్ సైడ్ వస్తుంది, ఇక్కడ మొబైల్ లేదు. సో మొబైల్ వెనకాల కావాలంటే సింగిల్ టైం ఓపెన్ చేస్తే వెనకాల పడుతుంది. మళ్ళీ ముందు ఫ్రంట్ లోకి రావాలంటే మళ్ళీ ఇంకోసారి సింగిల్ ప్రెస్ చేస్తే మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది. దీంతోని ఈ ఆరెంజ్ కలర్ లో ఒక బటన్ అవపడుతుంది కదా, దీన్ని వన్ టైం, సారీ ఫ్రెండ్స్, నా మొబైల్ కి బ్లూటూత్ కనెక్ట్ అవ్వడం వల్ల మధ్యలో మొబైల్ కన్నా ఆఫ్ అయిపోయింది. ఈ ఆరెంజ్ కలర్ బటన్ అవపడుతుంది కదా, దీన్ని వన్ టైం ప్రెస్ చేస్తే మనకి వీడియో అనేది ఆన్ అయిపోతుంది. వీడియో అయినా ఫోటో తీసుకోవాలన్నా కానీ దీనితోనే ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఆన్ ఆఫ్ అండ్ రెండు, ఒకసారి ప్రెస్ చేస్తే ఆగిపోతుంది, ఇంకోసారి ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది, అలాగన్నట్టు ఈ బటన్ తోని. ఓకేనా. ఈ బ్యాక్ సైడ్ లో ఇంకోటి ఇచ్చాడు, ఇది ఒత్తి పెట్టుకోవడానికి. ఇది ఎందుకు అంటే మొబైల్ అటు, అంటే మనకి హ్యాండిల్ ఇలా ఉండేసి అటు ఇటు తిరగకుండా, అంటే మనకి షేక్ అవ్వకుండా దీన్ని బట్టి యూస్ చేసుకోవచ్చు దీని ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని బట్టి యూస్ చేసుకుంటే అంటే మనకి మొబైల్ షేక్ అవ్వదు, ఓన్లీ గింబలే షేక్ అయిపోతుంది. వీడియో అంటే చుట్టూ తిరగడానికి 360 డిగ్రీస్ తిరగడానికి ఈ బటన్ యూస్ అవుతుంది. ఓకేనా. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ గింబల్ది. దీన్ని క్యారీ ఎక్కడైనా మనం తీసుకెళ్ళడానికి ఒక చిన్న బ్యాగ్ లాంటిది ఇచ్చాడు, జేబులో వేసుకొని వెళ్ళిపోవచ్చు దీంతో. ఎక్కడ పడితే ఎక్కడ మనం ఈ బాక్స్ ని తీసుకెళ్ళలేము కదా, సో అందుకనేసి దీనికి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మినిమం ఒక 1.5 hours ఖచ్చితంగా ఛార్జింగ్ ఎక్కించాలి. నాకు తెలిసి ఇది 5 hours 6 hours వరకు ఈజీగా వస్తుంది కంటిన్యూస్ గా. ఇంకోటి ఏంటిదంటే దీనికి మనం మొబైల్ ద్వారా కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, కనెక్టర్ ఉండాలి అనే అవసరం లేదు, ఖచ్చితంగా ఛార్జింగ్ పాయింట్ వెళ్ళాలని లేదు. మొబైల్లో ఫుల్ ఛార్జర్ వేసుకొని అలానే ఒక మనకి ఇంకోటి ఏంటంటే మొబైల్లో ఛార్జింగ్ లేదు అనుకుంటే మనం పవర్ బ్యాంక్ ద్వారా కూడా దీన్ని ఛార్జింగ్ ఎక్కించుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే మన దగ్గర ఉండాల్సింది ఈ ఛార్జింగ్ వైర్ ఒకటి, సి టైప్. ఇది అందరికి ఇదే అవుతుంది. ఓకేనా. చూసారు కదా, ఇది దీని ప్రైస్ వచ్చేసి లాస్ట్ కి 799 పడింది, 7099 రూపీస్. ఓకేనా ఫ్రెండ్స్, కావాలంటే ఆన్లైన్ లో తీసుకోండి, లేదంటే షాప్ లో కూడా తీసుకోవచ్చు, ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ.